నవంబర్ 24న సౌదీ అరేబియాలోని జెద్దా నగరంలో ప్రారంభమైన ఐపీఎల్ 2025 మెగా వేలంలో తొలి రోజు మొత్తం 72 మంది ఆటగాళ్లు అమ్ముడుపోయారు. ఇందులో 24 మంది విదేశీ ఆటగాళ్లు ఉండగా మిగతా వారంతా భారత ఆటగాళ్లే. ఈ వేలానికి ముందు వరకు 5 జట్లకు కెప్టెన్ ఆటగాళ్లు లేరు. దీంతో పంజాబ్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జైంట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్గా ఎవరు ఉంటారు అనే ఆసక్తి పెరిగింది. అయితే వీరంతా మెగా వేలాన్ని చక్కగా ఉపయోగించుకుని కెప్టెన్ ఆటగాళ్లతో పాటు వారి ప్లేయింగ్ 11కి సరిపడే ప్లేయర్స్ ని కొనుగోలు చేశారు. ఇప్పుడు ఐపీఎల్ 2025 కోసం 10 జట్ల కెప్టెన్లు ఎవరనేది ఇప్పుడు చూద్దాం. మొదటగా చెన్నై జట్టు కోసం చూస్తే వారు తమ కెప్టెన్గా రుతురాజ్నే కొనసాగించాలని డిసైడ్ అయ్యారు. అందుకే వేలంలో పంత్ కోసం బిడ్ వేయలేదు. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు అత్యధికంగా 11.25 కోట్లు పెట్టి ఇషాన్ కిషన్ ని దక్కించుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. గత సీజన్లో జట్టుని అద్భుతంగా నడిపించి ప్లే ఆఫ్స్కి తీసుకువెళ్లిన ప్యాట్ కమిన్స్ నే వారు కెప్టెన్గా కొనసాగించనున్నారు. బెంగళూరు జట్టుని గమనిస్తే వారు కెప్టెన్ స్థానం కోసం కేఎల్ రాహుల్ని కొంటారని అందరూ ఊహించారు. అయితే ఆ జట్టు కెప్టెన్ ఆటగాళ్లను ఆక్షన్లో కొనుగోలు చేయలేదు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీనే తిరిగి ఆ జట్టు కెప్టెన్సీ పగ్గాలు చేపట్టనున్నాడని తెలుస్తోంది. ఈ ఆక్షన్లో ముఖ్యంగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కొనుగోలు కోసం మాట్లాడుకోవాలి. వారు చాలా తెలివిగా తక్కువ ధరకే మెరుగైన ఆటగాళ్లను కొనుగోలు చేశారు. అలాంటిదే కేఎల్ రాహుల్ బయింగ్ కూడా. రాహుల్ని కేవలం 14 కోట్లకే దక్కించుకుని జాక్పాట్ కొట్టారు. అయితే ఢిల్లీ కెప్టెన్గా రాహుల్ని పెడతారా లేక అక్షర్ పటేల్ను సెలెక్ట్ చేస్తారనేది అనుమానం ఉంది. అనుభవం రీత్యా ఢిల్లీ కెప్టెన్గా రాహుల్ వైపే మొగ్గు చూపే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ మెగా ఆక్షన్లో అత్యధిక మనీ పర్స్తో ఎంట్రీ ఇచ్చిన పంజాబ్ ఈసారి వారి జట్టును ఎలాగైనా ప్లే ఆఫ్స్కు తీసుకువెళ్లే ఒక లక్కీ కెప్టెన్ కోసం పోటీ పడింది. ఈ క్రమంలో శ్రేయస్ అయ్యర్ని ఏకంగా 26.75 కోట్లకు కొనుగోలు చేయడానికి కూడా వెనుకాడలేదు. శ్రేయస్ అయ్యర్ గతంలో ఢిల్లీ జట్టుని 2 సార్లు ప్లే ఆఫ్స్కి తీసుకువెళ్లాడు. కోల్కతా జట్టుకి టైటిల్ సాధించి పెట్టాడు. అందుకే పంజాబ్ అతడికి అన్ని కోట్లు పెట్టింది. లక్నో సూపర్ జైంట్స్ కోసం మాట్లాడుకుంటే కేఎల్ రాహుల్ని వదులుకుని సరైన కెప్టెన్ కోసం ఎదురుచూస్తున్న ఎల్ఎస్జీ జట్టు ఈ ఆక్షన్లో స్టార్ వికెట్ కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్ కోసం ఎంతైనా పెట్టడానికి సిద్ధమైపోయింది. ఒకానొక సమయంలో ఢిల్లీ 20 కోట్ల దగ్గర ఆ టీం కార్డు ఉపయోగించుకున్నప్పటికీ లక్నో యజమాని సంజయ్ గోయంకా తగ్గేదేలే అన్నట్లుగా పంత్ని 27 కోట్ల రికార్డు ధరకి కొనుగోలు చేశాడు. ఇక కోల్కతా జట్టుని గమనిస్తే గత సీజన్లో టైటిల్ సాధించిపెట్టిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ని వదులుకుని అందరికీ మొదట షాక్ ఇచ్చారు. ఇప్పుడు ఆక్షన్లో వెంకటేష్ అయ్యర్ని 23.75 కోట్లకు దక్కించుకుని మరో షాక్ ఇచ్చారు. ఆ జట్టులో అత్యధిక మనీ తీసుకుంటున్న ఒకే ఒక్క ఆటగాడు ఇతడే. చూస్తుంటే కోల్కతా జట్టు ఈసారి వెంకటేష్ అయ్యర్ని కెప్టెన్గా చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. వేలం ముగిశాక వెంకటేష్ అయ్యర్ కూడా తాను కెప్టెన్సీ చేయగలనని ప్రకటించాడు. గుజరాత్ టైటన్స్ విషయానికి వస్తే ఆ జట్టుకి ప్రస్తుతం శుభ్మన్ గిల్ కెప్టెన్గా ఉంటున్నప్పటికీ మెగా ఆక్షన్లో జోస్ బట్లర్ని 15.75 కోట్లకి కొనుగోలు చేశారు. బట్లర్ కూడా కెప్టెన్ మెటీరియలే కాబట్టి ఇతడు కూడా ఒక కెప్టెన్ ఆప్షన్గా గుజరాత్ జట్టుకి నిలుస్తాడు. దేశీయ కెప్టెన్లతో వెళ్లాలంటే శుభ్మన్ గిల్తో, విదేశీ కెప్టెన్తో వెళ్లాలనుకుంటే బట్లర్తో బరిలోకి దిగుతారు. మిగతా జట్ల విషయానికి వస్తే రాజస్థాన్ జట్టు కెప్టెన్గా సంజు, ముంబై ఇండియన్స్ కెప్టెన్గా హార్దిక్ పాండ్యా కొనసాగనున్నారు. మరి 10 జట్లలో ఏ జట్టుకి బలమైన కెప్టెన్ ఉన్నారని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.